అసలు ఈ మాయ అసలైన మాయ కాదు. డబ్బుల కోసం వచ్చి నటించిన మాయ. ఇప్పుడు నా కొడుకు జీవితం ఆ మాయ తన మెడలో తాళి కట్టి తన జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉండగానే మాయ షాక్ అవుతూ ఉంటుంది. ఇక రుద్ర అనేది అలా చూస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అపర్ణ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అని అంటే, అవును, ఆ మాయ అసలైన మాయ కాదు. కిరాయి కోసం డబ్బులకి నాటకం ఆడడానికి వచ్చిన మాయ. ఆ మాయ మెడలో నా కొడుకు తాళి కట్టి తన నిండు నూరేళ్ల జీవితం నాశనం చేయలేను. నా కోడలు జీవితం ఇచ్చేయలేను అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజ్ కావ్య అయితే, చాలు నాన్న, నువ్వు ఇంతకు మించి ఎక్కువ మాట్లాడుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. ఏం చేయమంటావురా చెప్పు, నీ జీవితం నా కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే అది చూసి నన్ను దర్జాగా బతకమంటావా? ఏం చేయమంటావు, నువ్వే చెప్పు రాజు అనేది అంటూ ఉంటాడు. ఏం మామయ్య గారు, మీరు ఎక్కువ మాట్లాడకండి అనేది అంటూ ఉంటుంది కావ్య. ఏం చేయమంటావమ్మా, నీ సౌభాగ్యాన్ని దారిపోయమంటావా? ఆ దారిపోసిన సౌభాగ్యాన్ని చూసి నన్ను తండాగా బతకమని చెప్తున్నావా అని అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న బామ్మ వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంట్రా ఏంట్రా సుభాష్, ఎందుకు నువ్వు ఇంత తల్లడిల్లిపోతున్నావు, నువ్వు ఎందుకు ఇలాగ అవుతున్నావు అంటే, వీడి జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు, నేను ఇప్పుడే నిజాలన్నీ చెప్తాను, మీరు అసలు ఇద్దరు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళండి అని గట్టిగా గసిరేస్తూ ఉంటాడు సుభాష్. ఆ మాటలు వినగానే అపర్ణ, ఇంద్రాదేవి అయితే, ఏంటి అయింది సుభాష్, ఎందుకురా నువ్వు ఇంత తల్లడిల్లిపోతున్నావు, ఏమైంది చెప్పు, అసలు నువ్వు ఎందుకురా, నీకు నిజం తెలుసా, ఆ బిడ్డ ఆ మాయ ఒరిజినల్ మాయనే నీకు తెలుసా అంటే, నీకు నిజం తెలుసు, అసలు ఏంట్రా నిజం చెప్పురా అని అయితే ఇంద్రాదేవి అడుగుతూ ఉంటుంది. నిజమేంటమ్మా, ఆ మాయ వల్ల నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది, నా కొడుకు జీవితం నాశనం అయిపోతే నేను అలా చూస్తూ ఉంటాను అని అంటే, అంతకు మించి ఎక్కువ చెప్పుకున్నానా అని అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి బామ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది.